మనం రామాయణం గురించి చాలా విన్నాం కదా. రామాయణంలో ఆఫ్టర్ సీతామాతని గర్భవతి దాల్చిన తర్వాత శ్రీరాముడు అనుమానపడి శ్రీరాముడు లక్ష్మణుడిని అడవుల్లో వదిలేసి చంపేసి రమ్మన్నాడు కదా. సో లక్ష్మణుడు చంపకుండా ఇక్కడ వదిలేసి వస్తాడనమాట. సో అప్పుడు లక్ష్మణుడు వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇదే మన వాల్మీకి ఆశ్రమం. ఇక్కడ చూడండి ఇటు సైడ్ అది ఆల్మట్టి డ్యామ్, కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి సైడ్ ఉంటుంది ఆ డ్యామ్ అది. ఇది వాల్మీకి ఆశ్రమం అన్నమాట. రండి చూపిస్తాను. ఇక్కడ ఈ ప్లేస్ లోనే వాల్మీకి సీతామ్మవారిని ప్రసవించే టైంలో చూసుకున్నాడు అనమాట. వాల్మీకి టెంపుల్, వాల్మీకి. తర్వాత సీతామ్మవారు తన గర్భం దాల్చిన ప్లేస్ లో ఇక్కడనే ఉండి ఇక్కడ ఇగో ఈ మందిరంలో, ఈ ప్లేస్ ఉంది కదా, ఈ మందిరం ఉన్న ప్లేస్ లో ప్రసవించింది. తర్వాత అది సీతామాత టెంపుల్, అది కూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది ఒకటి, ఆ బాయ్ ఒకటి, ఇక్కడ ఒక బాయ్ కనిపిస్తుంది, ఈ బాయ్ ఒకటి. ఈ రెండు లవకుశలు వాళ్ళు ఆడుకునే టైంలో వాళ్ళు స్నానం చేయడానికి తవ్విన ప్లేస్ అన్నమాట అది. ఇక్కడ రండి, ఇక్కడ సీతామ్మవారి పాదాలు ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. టెంపుల్ ఈ మధ్యనే బాగా డెవలప్ చేసి కట్టారన్నమాట. ఇంతవరకు అయితే కట్టింది లేదు. ఈ టెంపుల్ సరౌండింగ్స్ కూడా చూపిస్తాను. వెనక మొత్తం ఆల్మట్టి డ్యామ్ అంతా కనిపిస్తుంది. వెనక చూస్తారా, మొత్తం ఆల్మట్టి డ్యామ్ అంతా కనిపిస్తుంది. ఈ డ్యామ్ నుంచే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎక్కడి నుంచో వాటర్ వస్తాయి. మహాబలేశ్వరంలో పుట్టి కృష్ణా నది ఎక్కడి నుంచి ఇట్లా వచ్చేసి ఇది మొత్తం చాలా పెద్దదన్నమాట ఈ డ్యామ్. ఈ డ్యామ్ అంతా నిండిపోయిన తర్వాత అక్కడి నుంచి నారాయణాద్రి నుంచి ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం, తర్వాత నాగార్జున సాగర్, తర్వాత ప్రకాశం బ్యారేజ్ వెళ్తాం అనమాట. ఎక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత మీకు లవకుశలు తవ్విన ఆ బావిని చూపిస్తారండి. అది ఎప్పటికీ ఎండిపోదంట. ఎంత డ్యామ్ వచ్చినా అది ఎన్ని రోజులైతే అడుగంటుతుందో అన్ని రోజులు ఈ బావి ఉంటదంట ఇక్కడ. సీతామాత ప్రసూతి గృహ అంటే కన్నడలో రాసింది, నేను తెలుగులో చెప్తున్నాను. ఈ ప్లేస్ లోనే అనమాట సీతామాత లవకుశులకి ప్రసూతి జరిగింది, అంటే ప్రెగ్నెన్సీ అయింది. సో దీని తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఈ ప్రదేశంలోనే ఆడుకున్నారు అనమాట మొత్తం. అటు ఇప్పుడు హిస్టరీని అంత ఎవరు కేర్ చేయట్లేదు కాబట్టి చూడలేదు. ఇదిగో ఇదే అది, ఇదిగో లవకుండు, అదేమో కుషాబావి, ఇది లవాబావి. ఇది వాళ్ళు దుబ్బింది. ఈ నీళ్లు ఎప్పటికీ ఎండిపోవు ఉంటారు. అసలు ఎండిపోయే స్థితి కూడా రావంట. ఎన్ని సంవత్సరాలైనా సరే ఇవి అలానే ఉంటానే ఉంటాయంట. ఇది నవదువేలు ఉంటాయి. దీని తర్వాత చూపిస్తాను. ఇది ఇది ఎవరికి వాళ్ళు తవ్వేసుకొని స్నానం చేసేది. ఈ వాటర్ కూడా కాకపోతే ఇట్లా ఇప్పుడు కప్పలు బాగా పిల్లలు పెట్టేసినాయి, వాటి వల్ల ఇంత ఆగలేకపోతున్నాం. కానీ ఇవి మాత్రం చాలా క్లీన్గా ఉంటాయంట. ఆ ఆల్మట్టి డ్యామ్ ఎండిపోయేంతగా నా తర్వాత కూడా ఎండిపోవంట, చాలా ఎంతలోనే ఉంటాయంట. సీతమ్మ వారు కూడా ఇక్కడ చేస్తారంట. అది సీతమ్మ టెంపుల్. నెక్స్ట్ అదే చూపిస్తాను. చూడండి, ఇది కూర్చోడానికి బాగుంది కదా, పంచుకోవడానికి బాగుంది.
అది ఇది మెయిన్ బావి, ఇది సీతారామవారి బావి. దీంట్లో ఉండేంత వాటర్, లో ఉన్నంత మినరల్స్ వాల్యూ కానీ ఆరోగ్యం కానీ ఇంకెక్కడ దొరకదంట. లోపల టెంపుల్లోకి వెళ్దాం. మనం ఎప్పుడు సీతామ్మవారిది సపరేట్ టెంపుల్ ఎప్పుడు చూసింది లేదు కదా. ఇదిగో అదే సీతామ్మవారు సపరేట్ గా ఉన్న టెంపుల్. రాముల వారు ఉన్నారు, ఓన్లీ సీతామ్మవారు. ఎందుకంటే ఆ టైంలో రాముల వారు జత లేరు కదా, సో అందుకని రాముల వారు లేరు, ఓన్లీ సీతామ్మవారే ఉంటారు టెంపుల్లో. ఇక్కడ నుంచి బాగా చూపిస్తాను మీరు. ఇది సీతమ్మ వాడిన బావి. ఈ బావిలో ఉన్న వాటర్ చాలా క్లీన్ గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆకులు అవన్నీ అడవిలో ఉంది కదా, ఆకులు ఎక్కువ వచ్చి పడి దానివల్ల పాచార్పడింది. బట్ ఇక్కడ కూడా వాడే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు కాబట్టి వాటర్ అట్లే ఉండిపోయినాయి. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ